అయ్యో ఎక్కిలు పట్టి ఏడ్చేంత కష్టం ఏమొచ్చింది జాను నీకు? ఊకో ఊకో, ఒకడు ఎదుగుతుంటే గిట్లనే కిందికి గుంజాలని చూస్తుంటారు. దానికి సావు ఒక్కటే మార్గం కాదు. నువ్వు ఇట్లా ఏడ్చే ముందు కంటే ఏ ఛానల్ కంటే ఆ ఛానల్ కు ఫేమస్ గానికే ఇంటర్వ్యూలు ఇచ్చి ఇప్పుడు ఇట్లా ఏడిస్తే నీ మాటలు ఎవరింటారు చెప్పు? పాపం జానులిరికి ఎంత కష్టం వచ్చింది. ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు పట్టుకొని ఎట్లా పడితే అట్లా ట్రోల్స్ చేస్తురట. ఏదంటే అది కామెంట్లలో రాసి ఆమె క్యారెక్టర్ బ్యాడ్ చేస్తురట. ఎవ్వాలంటే వాళ్ళతోని లింకులు పెడుతురట సోషల్ మీడియాలో చాలా మంది. అందుకే ఆ బాధను తట్టుకోలేక చూసి చూసి గిట్లా బయటికి వచ్చి మాట్లాడింది. నా వల్ల ఏమన్నా నష్టం జరిగిందా? నాలో కూడా మంచి ఉంది కదా, నేను ఎంత కష్టపడుతున్నా, నేను ఎంత తిప్పల పడుతున్నా, దాని గురించి మాట్లాడనీకే మీకు నోర్లు వస్తలేవా? పతాకం ఏ రీల్ పెట్టినా ఏ వీడియో చేసినా అవే బాడి కామెంట్లు, అవే లింకులు కట్టబెట్టుడు. నాతోని ఉండేటోళ్ళు జానక్కను చూసి నేర్చుకోవాలి, జానక్క లెక్క ఉండాలి అని అంటారు గాని నాకే చచ్చిపోవాలనిపిస్తుంది. ఈ బాధలు నేను తట్టుకోలేకపోతున్నా. ఒకళ్ళని బాధ పెట్టి బతికితే మీకేమొస్తుంది? మీరు ఇట్లా మాట్లాడి ఒకళ్ళ సావు కారణం కాకుర్రి. మీ అందరికి దండాలు పెడుతున్నా, నన్ను ఇట్లా ట్రోల్స్ చేసి బాధ పెట్టకుర్రి అని కుత్కలు గులవడంగా మొత్తుకుంది జానులిరి. ఇట్లా ఆమె బాధను చూసినోళ్ళు పోనీ తీగా చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం చెప్పు? ఈ ఏడ్చే ముందు కంటే ఇంటర్వ్యూలో మాట్లాడేటప్పుడు నీ నోరు అదుపులో పెట్టుకొని ఆలోచించి మాట్లాడినుంటే ఇంత కాకపోవు కదా. ఇప్పటి సందైనా ఫేమస్ గానీకే నీ క్యారెక్టర్ బ్యాడ్ చేసుకొని మరీ ఇంటర్వ్యూలు ఇయ్యకు. నీకంటూ ఓ కొడుకున్నాడు, ఆ చిన్నోని కోసమైనా నువ్వు బతకాలి. ఒకడు ఎదగాలని చూస్తుంటే నలుగురు నలపై మాట్లాడతారు. అవన్నీ పట్టించుకుంటూ పోతే మనం ముందుకు పోలేము. ఇప్పటిదాకా ఎట్లా కష్టపడ్డావో ఇప్పుడు కూడా అదే ధైర్యంతో ముందుకు పో. ఎదురు దెబ్బలు తట్టుకుంటే అన్ని సాధిస్తావు జాను అని ధైర్యం చెప్తురట కొందరు. చూసిర్రా, జాను అనే కాదు ఇట్లా చాలా మంది ఓవర్ నైట్ లో స్టార్లు అయిపోయి ఫేమస్ గానికే ఏ ఇంటర్వ్యూ అంటే ఆ ఇంటర్వ్యూ ఇచ్చి ఏది పడితే అది మాట్లాడి గిట్లనే నవ్వుల పాలవుతురు. కనీసం జాను బాధను చూసి అయినా మంచిగా మెదులుర్రి. ఇప్పుడున్న సోషల్ మీడియా స్పీడ్ కు ఎప్పుడు ఎవ్వరు ఏడ దొరుకుతారా, అలా బతుకులు ఎట్లా ఆగం చేద్దామా అనే చూస్తారు. కాబట్టి ఎంత పైలం ఉంటే అంత నిమ్మలంగా బతుకుతాం. ఏమంటారు? సోచో జరా.